ఎంతైనా ఒకప్పుడు బాలయ్య వేరు, ఇప్పుడు బాలయ్య వేరు భయ్యా. ఒకప్పుడు మంచి నటనతో అందరిని మెరిపించేవారు. కానీ ఇప్పుడు ఈవెంట్స్ లోకి వచ్చి ఓవర్ యాక్షన్ అనడంలో కానీ కొంచెం హుషారుగా ఉంటున్నారు. అయితే ఇలా హుషారులో కొన్ని మాటలు కూడా వదిలేస్తున్నారు. లైక్ నాకంటే మంచి నటుడు ఎక్కడా లేడు, నేనే నంబర్ 1 హీరో అన్నట్టు చేస్తున్నారు. పక్క హీరోని డిగ్రేడ్ చేసి అతన్ని లేపుకున్నట్టు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా మందికి నచ్చట్లేదు. అంతెందుకు బాలయ్య అభిమానులకి నచ్చట్లేదు. కొంచెం సేపు అంతా బాగా అన్నట్టు మాట్లాడతారు గానీ సడన్ గా ఏదో అయినట్టు చేస్తారు. మన ఈవెంట్ లో కూడా అలానే కొన్ని వింత చేష్టలు చేశారు అండ్ కొన్ని అబద్ధాలు కూడా మాట్లాడారు. నేను ఎలాంటి డూప్స్ ని వాడకుండా నా సీన్స్ నేనే చేసుకుంటా అని, వేరే హీరోస్ లాగా డూప్స్ ని పెట్టుకుని సీన్స్ చేయనని పక్క హీరోలను డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడారు. అయితే మొన్న వచ్చిన భగవత్ కేసరిలో డూప్ ని వాడుతూ దొరికేశారు. ఆ క్లిప్ చూసిన వాళ్ళందరూ ట్రోల్ చేయడం వల్ల అబద్ధం అని అందరికీ తెలిసింది. మరి అలా అబద్ధం ఆడుతూ వేరే హీరోని డిగ్రేడ్ చేస్తున్నారు అని చాలా మంది కామెంట్స్ లో మండిపడ్డారు. మొన్న ఒకసారి అయితే రాజకీయం కోసం కూడా మాట్లాడారు. లైక్ రాజకీయంలోకి వచ్చిన హీరోస్ అందరూ ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు, కానీ నేను ఒక్కడనే రాజకీయంలో ఉన్నా అని ఇంకా అలా కొన్ని మాటలు మాట్లాడారు. ఇక్కడ కూడా వేరే వాళ్ళని డిగ్రేడ్ చేసి తమని తామే లేపుకున్నారు. ఎలా కొన్ని మైనస్ ఉన్నాయి కానీ మామ బాలయ్య వీటికంటే మంచి పనులు ఎక్కువ చేశారు. అయితే ఇవి ఎవరికి గుర్తుండవు. అందరూ కేవలం అతను చేసిన యాక్షన్లు, అతను ఉండే నెగిటివ్ బిహేవియర్ నే చూస్తారు.